కొన్ని కొన్ని అవగాహనతో ఆలోచిస్తే అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా మీద శాంక్షన్స్ వేసాడు, దీంతో అయిపోయింది, ఏం చేత కావట్లేదు మనకి ట్రంప్ అంటే. ట్రంప్ అదే చెప్పాడు వేసేటప్పుడు కూడా, మా దగ్గర 52% వేస్తున్నారు మా మీద, మేము 26% వేస్తున్నాం, అందులో సగం వేస్తున్నాం అని చెప్పి. అట్లాగే మా దగ్గర నుంచి వెళ్ళే వ్యవసాయ ఉత్పత్తుల మీద అయితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల మీద ఇండియాలో 100% వేస్తున్నారు, మా దగ్గర నుంచి వెళ్ళే బైకుల మీద అయితే 70% వేస్తున్నారని చెప్పి. అంటే దీనివల్ల ఏమవుతుంది, అక్కడి నుంచి ఇండియాకు వచ్చే ఒక బైక్ 2 లక్షలకు వస్తే 2,75,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. 2,75,000 75% అంటే ఇంకో 1,50,000 అంటే 3.5 లక్షలు. తద్వారా భారతదేశంలో ఉన్న బైక్ అది డబ్బులు మరీ బలిసినోడు తప్పించి కొనలేడు. ఇంకోటి, భారతదేశానికి దానివల్ల ఆదాయం వస్తుంది అదనంగా. ఇప్పుడు అమెరికా టారిఫ్స్ వేస్తే నష్టపోయేది అమెరికన్లు, ఆ రేటు కట్టలేక నష్టపోయేది అమెరికన్లు. ఈ దేశాలకు ఏం ప్రాబ్లం, యూరప్ దేశాలకు సంబంధించిన వస్తువు వాడి దగ్గరికి 100 రూపాయలకి వెళ్తే 20 రూపాయలు శాంక్షన్ వేస్తే 120 రూపాయలు వాడు కొనుక్కోవాలి చచ్చినట్టు. వాడి దేశంలో ఆల్రెడీ ఆ వస్తువులు ఆ క్వాలిటీతో ఆ క్వాంటిటీతో దొరుకుతుంటే అసలు ఎక్కడికి ఎందుకు కొంటాడు. కాబట్టి ముందు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకోకుండా చేస్తే, ఇప్పుడు చైనాకి ఆల్టర్నేటివ్గా మనం ఏర్పాటు చేసుకోవాలి కొన్ని. దానివల్ల సచ్చినట్టు చైనా వస్తువులే కొనాల్సి వస్తుంది ఇప్పటికి కూడా. అట్లాగే అక్కడైనా సరే నిజాయితీతో ఆలోచిస్తే కనుక ఈ ట్రంప్ వేసే శాంక్షన్స్ వలన ఎక్కువ నష్టపోయేది అమెరికన్సే.